తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే. కుంభరాశి వారు లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని జపిస్తే బాగుంటుందంటారు? కుంభరాశి వారు 2 నామాలు కలిపి చదివితే ఇంకా మంచిది. ఓకే. అయితే ఈ నామం చదివేటప్పుడు కంప్లీట్గా ఇది చాలా గొప్పది, ఇది వేదమంత్రముతో సమానము, అపౌరుషములు అనే భావనతో చదవాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఈ రూమ్ అవతల ఎవరో ఉన్నారు, ఆ వ్యక్తిని పిలవాలి. మీకు ఒక క్యాల్కులేషన్ ఉంది, ఎంత సౌండ్తో పిలవాలి, ఏమని పిలవాలి, ఎలా పిలవాలి. ఇప్పుడు ఒక వ్యక్తిని మీరు ఆ వ్యక్తికి ఏదైనా మీరు ఒక మంచి అంటే ఆ వ్యక్తి నుంచి ఏదైనా పొందాలన్నప్పుడు మీరు కోపంగా పిలవరు, ఓకే, ప్రేమగా పిలుస్తారు. అవును. ఆ వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు కోపంగా పిలుస్తారు. మరి అలాంటప్పుడు అమ్మవారు మీకు ప్రసన్నం అవ్వాలనుకుంటున్నారు. మీ భావన ఏంటి? మీదేంటి? అమ్మవారు ప్రసన్నం అవ్వాలి. ప్రసన్నం అవ్వాలన్నప్పుడు మీరు ఎలా పిలుస్తారు? మీరు ఒక క్లయింట్ అండి, మీకు ఇప్పుడు కమర్షియల్స్ కూడా చేస్తుంటారు. క్లయింట్ కోపంగా ఏంటి సరేనా ఏంటి చేస్తారా చేయరా మాట్లాడతారు. అట్లా అనం కదా, మరి పొలైట్గా మాట్లాడుతూ చాలా. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఏంటి సార్ ఏంటి మీ ప్రోడక్ట్ ఏంటి కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు కదా, మనకి మంచి ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ మంచి ఇది సార్, మనకి మీరు చూడొచ్చు ఒకసారి కావాలంటే, గతంలో చేసిన వాళ్ళకి మంచిది వచ్చింది, సో లెట్స్ వి ట్రై, మా బడ్జెట్ ఎంత ప్యాకేజ్ ఎంత అని చెప్తాం. కన్విన్స్ అయ్యేలాగా పొలైట్గా అరే ఈయనకే ఇవ్వాలన్నట్టు చెప్తారు. అంటే ఒక క్లయింట్తో మనకి ఆ ఇది రావాలన్నప్పుడు ఎలా చెప్తున్నారు. మరి దేవతా విషయం దగ్గరికి వచ్చేసరికి ఏదో దిక్కులు చూసుకుంటున్నాం, మంత్రం చేస్తే ఎందుకు ఫలించాలి? అంతే కదా, అంతే కదా. సింపుల్ లాజిక్ అంటే మీకు అర్థం అవ్వాలని చెప్పారు. అవును. ఏ నామాలు చేసుకోవాలి వీళ్ళంటే ఓం పద్మనాభ సహోదరియే నమః, ఓకే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నామజింగికాయ నమః. ఈ 2 నామాలు కలిపి అదోసరి చేస్తే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఆకస్మికంగా జరిగే కొన్ని సంఘటనలు క్లియర్ అవుతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనసు పెట్టి చేయడం, వాటి కుంభం వారు ఎక్కువగా బ్రీతింగ్తో చేయాలి. ఓకే, అంటే బ్రీతింగ్ తీసుకునేటప్పుడు మంత్రం చదువుతూ, బ్రీతింగ్ వదిలినప్పుడు ఆపేసి మళ్ళీ బ్రీతింగ్ తీసుకునేటప్పుడు మంత్రం చదువుతూ ఇంకా బాగా ఉంటుంది. ఓకే. ఓం పద్మనాభ సహోదరి నమః అన్నాం అనుకోండి, ఇప్పుడు వదిలేసాం, మంత్రం చేయట్లేదు, అది ఇంకా ఎక్కువ అంటే బ్రీతింగ్ తీసుకునేటప్పుడు మంత్రాన్ని జపించాలి. కుంభం వారికి బ్రీతింగ్ తో రిలేటెడ్ గా చేయాలి ఏదైనా, ఓకే, బాగా పనిచేస్తుంది. తీసుకునేటప్పుడు చేయండి ఆ మంత్రాన్ని. ఓకే. ఇప్పుడు తీసుకుంటున్నాం అనుకోండి, ఉదాహరణకి ఓం పద్మనాభ సహోదరి నమః అనుకున్నాం, అయిపోయింది, వదిలేస్తున్నాం, మళ్ళీ బ్రీత్ తీసుకుంటున్నాం, అప్పుడు చేయండి. కుంభరాశి వారికి, కుంభ లగ్నం వారికి మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా ఇప్పుడు వీళ్ళకి గోచారంలో రాహు రాశిలో ఉన్నాడు, కేతు సప్తమంలో ఉన్నాడు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 25వ తేదీ వరకు వివాహ సంబంధించిన విషయాలు, పార్ట్నర్షిప్స్ జోలికి వెళ్ళకూడదు. ఈ గాలి ధూళి ఏదో తుక్కే మీద వచ్చిందంటారు, లగ్నంలో రాహు ఉన్నాడు, ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి. మనీ, ఎందుకంటే ఎల్నాడు శని 2లో ఉంది వీళ్ళకి, శని ఎల్నాడు శని వస్తుంది. ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు అందులో పర్టికులర్గా బిజినెస్ రిలేటెడ్గా ఏదైనా మనీ ఇస్తున్నాం, చాలా చాలా కేర్గా ఉండాలి. ఉంటూ కాస్త నువ్వులు దానంగా ఇవ్వడం, మినుములు దానంగా ఇవ్వడం, ఉలవలు దానంగా ఇవ్వడం చేస్తూ ఈ మంత్రం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. కుంభరాశి వారికి లలితా సహస్రనామాల్లో ఏ నామాన్ని జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పినారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే.